శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశులలో 9వ రాశి అయినటువంటి ధనస్సు రాశి. నవంబర్ నెలలో ధనస్సు రాశి వారి గ్రహ అనుకూలత, గ్రహ ప్రతికూలత, ఎలాంటి కష్ట నష్టాలు రాబోతున్నాయి, లాభాలు రాబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దేవతా దర్శనం చేసుకోవాలి, ఎలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి, ఎలాంటి పనులు చేయాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి సూచనగా ధనస్సు రాశి వారి నవంబరు నెల మాస ఫలితం. ధనస్సు రాశి వారికి పూర్వకాలంలో ఉండేటువంటి ఇబ్బందులు మరలా కొనసాగింపుగా ముందుకు సాగుతూ ఉంటాయి. అనారోగ్య భంగం, ముఖ్యంగా శిరోబాధ, నేత్రబాధ అంటే తలకు కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు బాగా కనపడుతూ ఉన్నాయి. ఇవి ఎందువల్ల వస్తాయి అంటే ముఖ్యంగా అతిగా ఆలోచించడం వల్ల నేత్రబాధ, శిరోబాధ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలు మీ నెత్తెన వేసుకొని మేమే చేస్తాము అని చెప్పి ఆ భారాన్ని నెత్తెన వేసుకొని పని చేయలేక, భారాన్ని మోయలేక నలుగురిలో పరువుకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పిల్లలు మాట వినకపోవటం, దుర్వ్యసనాల పాలవ్వటం, మీకు ఎదురు తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితులు రావటం, అలాగే మిత్రుల నుంచి కూడాను మీకు మిత్రద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి. మీరు ఎంతో నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. మీ రహస్యాలు ఏవైతే వ్యక్తిగత రహస్యాలు ఉన్నాయో అవన్నీ అంతకుముందు చెప్పుకున్నటువంటి వాటి వల్ల మిమ్మల్ని నలుగురిలో చులకనగా మాట్లాడుతూ, మిమ్మల్ని పలుచన చేస్తూ మీ యొక్క పరువుకి, ప్రతిష్టకి భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులంతా కూడా. కుటుంబంలో పెద్దల అనారోగ్య బాధ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, పిల్లలు మాట వినకపోవటం, ఇన్ని రకాల సమస్యలతో ఎక్కువగా ఈ శిరోబాధ అనేది తీవ్రంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల అనారోగ్య సూచన వల్ల ఆర్థిక నష్టం, అలాగే అన్నీ ఆలోచిస్తున్నటువంటి మీ ఆరోగ్య భంగం వల్ల ఆర్థిక నష్టం, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్యోన్యత అనేటువంటి మాటకి తావు లేకుండా ఎక్కువగా విభేదాలు వస్తూ తద్వారా చిన్న చిన్న మాటలు చిలికి చిలికి గాలివానైనట్టుగా పెద్ద గొడవలుగా మారిపోవటం, మీ భార్య మీ భర్త ఇద్దరు కూడాను దాంపత్యమైనటువంటి సంతోషాన్ని ఎక్కడా పొందలేకపోవటం, ఇలాంటి బాధలన్నీ కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వివాహ వ్యవహారానికి వస్తే ఏమాత్రం కూడాను వివాహ వ్యవహారాలలో అనుకూలత లేక, పైగా ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, వీరికి ఏమీ కుదరలేదని చెప్పి బయట జనాలలో మీకు లేనిపోని అప్రతిష్టత చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. సంతాన వ్యవహారం కోసం వస్తే మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఫలితాలు ఏవి కూడాను సంపూర్ణంగా ఆ ప్రయత్నాలు ముందుకు సాగవు. తద్వారా మరలా మానసికమైనటువంటి ఆందోళనకు గురివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వారి వ్యవహారానికి వస్తే వీరికి మాత్రం విపరీతమైనటువంటి ధనయోగం పట్టబోతోంది. అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మీరు ఏదైతే రేటుకుంటారో దానికి రెట్టింపు దశలో లాభాలని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కూడా రియల్ ఎస్టేట్ రంగం వారికి కనబడుతూ ఉంది. షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే పెట్టిన పెట్టుబడి కూడా నష్టాలు వాటిల్లుతూ తప్పనిసరిగా తీవ్రమైనటువంటి మనసు అప్రశాంతతకు లోనవుతూ, ఎవరు కనపడ్డా వారితో గొడవ పడుతూ, మంచి చెప్పడానికి వచ్చినటువంటి వారితో కూడాను శత్రుత్వం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనస్సు రాశి వారికి నవంబర్ నెలలో కనబడుతున్నాయి. పైగా శత్రుబాధలు ఎక్కువ, రుణబాధలు పెరగబోతూ ఉన్నాయి. అప్పు తెచ్చుకుంటారు, అవి తీర్చడానికి అవకాశం మార్గం కనపడదు మీకు. తద్వారా అప్పుల మీద అప్పుల మీద ఇంకా భారం మెండుగా అయిపోయి మీకు తలకు భారంగా తయారయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రం కూసింత ఊరట కలుగుతూ ఉంది.
తప్పనిసరిగా విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కొంతమేరకు. అలాగే అక్కడ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇతర దేశాలు వెళ్ళినటువంటి ఏ వ్యక్తులకైనా అక్కడ సకాలంలో ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు కూడాను మంచి లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు చక్కగా శుభంగా కనపడుతూ ఉంది. ఇక ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే మీరు సంపాదించిన సంపాదనంతా కూడా ఎవరికో డబ్బు అప్పుగా ఇవ్వడం, అవి వెనక్కి తిరిగి రాకపోవటం, తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత, మీరు పెట్టినటువంటి పెట్టుబడుల్లో కూడా దండగ రావటం, అంటే నష్టం వాటిల్లడం, ఇవన్నీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం. ముఖ్యంగా మనస్సును నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవసరమా అనవసరమా, ఈ వస్తువుకి ఇంత రేటు పెడుతున్నాం, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి కష్టతరమైనటువంటి కాలంగా ఈ యొక్క నవంబర్ మాసం ధనుసు రాశి వారికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు కూడాను అనుకూలమైనటువంటి వాతావరణంలాగా కనపడుతూ చివరికి ఏ రకమైనటువంటి పనులు పూర్తి కాక నిరాశతో వెనుతిరిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. పైగా ఉన్నత అధికారులు, మీ మంత్రులు, మీ మీద ఉండేటువంటి, అంటే మీ పైన స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా మాట తింటూ అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ గొడవ పడుతూ ఉన్నటువంటి మంచి పేరును కూడా చెడుగా మార్చుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మౌనంగా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, దైవ అనుగ్రహాన్ని సంపాదించుకోండి. ఇంకా ఈ ధనస్సు రాశి వారిలో ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అస్సలు అనుకూలించేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. సంతాన యోగానికి సంబంధించినటువంటి విషయంలో కూడాను ఈ సమయంలో ప్రయత్నాలు మానుకోవడం మంచిది అనేటువంటిది సూచనగా చెప్పబడుతూ ఉంది. ధనస్సు రాశి వారికి ఈ కష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి, ఏదైనా పరిహారం చెప్తే బాగుంటుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఈ యొక్క నవంబరు మాసంలో ప్రతి నిత్యం కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని 27 సార్లు అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయం ఏదైతే ఉంటుందో ఆ దేవాలయ దర్శనం చేసుకుంటూ ప్రతి సోమవారం కూడా గోశాలకు వెళ్తూ గోవులకు సేవ చేయటం కానీ లేదా గోవుల దాణాకి మీకు స్తోమత ఉన్నంత వరకు ఆర్థికంగా దక్షిణ రూపం అక్కడ సమర్పించడం కానీ చేస్తే తప్పనిసరిగా మీకు ఉండేటువంటి సకల కష్టాలు నెరవేరి సకల కోరికలు కూడా తీర్తాయి. అలాగే ప్రతికూలం కూడా అనుకూలంగా కొంతమేరకు మారడానికి అవకాశం ఉంది అని చెప్తూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.